అందరికీ నమస్కారం అండి. బందర్కోట శ్రీ కోదండరామస్వామి దేవస్థానం మరి వ్యవస్థాపకులు ఈ చైర్మన్గా మరి మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారు, కొల్లు నీలిమ గారు ఈ గుడిని ఇంత అద్భుతంగా ఒక ప్రతిష్టాత్మకంగా ఇంత చక్కగా మరి ఎక్కడా కూడా ఇలాంటి ఇది లేదు. ఎంత చక్కగా ఈ దేవాలయాన్ని నిర్మించి మరి 9, 10, 11 ఈరోజు 12 నిన్న 11వ తారీఖు మరి స్వామివారి కళ్యాణానికి అక్షంతలు తీసుకుని మరి అందరం కూడా అక్కడి నుండి బయలుదేరి రావడం జరిగింది. సుల్తానగరం ఆంజనేయ స్వామి దగ్గర నుంచి ఈ రోజున ఇక్కడ మరి నిజంగా చెప్పాలంటే చాలా విశిష్టత కలిగినట్టుకంటే రాజనాథ్ పాండే గారు మహంతు గారు శ్రీరామ జన్మభూమి అయోధ్య నుంచి వచ్చారు. అలాగే పూజ్య శ్రీ పరిపూర్ణానంద స్వామి గారు శ్రీపీఠం కాకినాడ నుంచి వచ్చారు. అలాగే శ్రీ 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 స్థైర్యానంద స్వామి సరస్వతి స్వామి వారు శ్రీ విద్యాపీఠం మరి గుడివాడ నుంచి వచ్చారు. మరి ఇలా పెద్దలందరూ కూడా మరి పూజ్యులైనటువంటి వీళ్ళందరూ దీనిలో మరి ఈ రోజున శిఖరాన్ని ప్రతిష్ఠించి మరి ఈరోజు శిలాశిఖరం ప్రతిష్టానంతరం మరి వారు హోమాల ద్వారా మరి భక్తుల్ని ఎంతోమంది ఈ రోజున మచిలీపట్నం చుట్టుపక్కల ప్రజలే కాకుండా జిల్లాల వారీగా కూడా ఇక్కడికి విచ్చేసి వారందరికీ కూడా మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారు, వారి సతీమణి కొల్లు నీలిమ గారు, వారి తనయుడు కొల్లు పునీత్ గారు కూడా ఎంతో చక్కగా కార్యక్రమాలు చేసి మా అందరినీ కూడా భాగస్వాములు చేసి అక్షంతలతో ఒలిపించి మా అందరితో కూడా ఒలిపించి మరి ప్రతి ఒక్కరూ కూడా ఇందులో పాలు పంచుకొని ఇలాంటి మహద్భాగ్యాన్ని కలిగించినటువంటి మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారికి ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలపాలి. ఇలాంటి మరి చూస్తున్నారు, శిఖరం చూస్తున్నారు, గోపురం, ఈ గోపురం ఎన్నో నెలల నుంచి ఇక్కడ కార్మికులు ఎంతో కష్టపడి మరి ఇక్కడే మరి వాళ్ళందరూ కూడా తయారు చేసి ఈ గోపురాన్ని నిలబెట్టారు. మేమందరం కూడా చూసి ఆనందించాము. ఈ ఏరియాల్లో కానీ మచిలీపట్నం ఏరియాలో కానీ ఇలా రాతితో నిర్మించినటువంటి గోపురం ఎక్కడా కూడా లేదు. ఇలాంటి మహద్భాగ్యాన్ని కలిగించినటువంటి కొల్లు రవీంద్ర గారికి, వారి సతీమణి నీలిమ గారికి ప్రత్యేకమైనటువంటి హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తూ మాకు కూడా ఇలాంటి ఆ స్వామివారి సేవలో పాలు పంచుకునే భాగ్యాన్ని కల్పించినందుకు ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తున్నాం. ఓం శ్రీ కోదండరామాయ నమః. మేము బంద్రికోట గ్రామ వాస్తవ్యులు. ఇక్కడ వేంచేసి ఉన్న మహాగణపతి కోదండరామస్వామి ఆలయం నందు 4 రోజుల మట్టి పూజా కార్యక్రమములు వైభవంగా బాగా ఉత్సాహ కోలాహలాలతోటి మన ఎమ్మెల్యే గారు కొల్లి రవీంద్ర గారు, నీలిమ గారి చేతుల మీదుగా బాగా పుణ్యకార్యాలన్నీ కూడా మంచిగా జరుగుతున్నాయి. దానికి వేయించేసి ఉన్న భక్తులు కూడా బాగా ఎక్కువ గణ సంఖ్యలో ప్రజలు రావడం జరిగింది. ఈ పూజా కార్యక్రమాలన్నీ కూడా కొల్లి రవీంద్ర గారి చేతుల మీద జరిగి ఈ బందరికోట గ్రామ ప్రజలందరికీ కూడా మంచి జరగాలని ఆయన మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనకి ఈ పూజలు జరిపించుటూ ఇక్కడ వేంచేసి ఉన్న కోదండరామస్వామి వారు కూడా మన బందరికోట వాస్తవ్యులకే కాదు ఈ గుడికి వచ్చిన భక్తులందరికీ కూడా మంచిగా అన్ని ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు కలగజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దేవుణ్ణి ప్రార్థించుకుంటున్నాము. అలాగే ఈ నెల 26వ తారీఖున మన శ్రీరామనవమి సందర్భంగా ఉంది కాబట్టి ఆ కార్యక్రమాన్ని కూడా జయప్రదంగా మన కోదండరామస్వామి వారి ఆలయంలో జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాను. గత 4 రోజుల నుంచి బందర్కోట ప్రాంగణంలో అతి భారీగా ఏర్పాట్లు జరుగుతున్నది. ఈ గుడి ప్రోగ్రాం ఎంతో భారీగా చేశారు, ఎంతో అపురూపంగా ఉంది, ఎంతో ఎక్సలెంట్గా చేశారు. భోజనాలు కానీ ఇది కమిటీ నెంబర్లు కానీ చేయటం ఎంతో గొప్పగా చేసినట్టు ఉంది. ఈ ప్రాంగణం అంతా మరి అంత ప్రసిద్ధిగా ఎంతో అపురూపంగా ఉన్నట్టుగా జరుగుతుంది. చాలా ఎక్సలెంట్గా ఉంది. ఈ నెల 27వ తారీఖున శ్రీరామనవమి జరుగుతుంది. అది కూడా ఈ గుడి ఆవరణలో ఎంతో అపురూపంగా వైభవంగా జరగాలని కోరుకుంటున్నాను. చాలా బాగా చేశారు బందర్కోట సభ్యులు కానీ, మంత్రివర్గం సభ్యులు కానీ, ఇక్కడ కొల్లు రవీంద్ర మంత్రి గారు కానీ వారు కూడా చేసింది ఎంతో గొప్పగా చేసినట్టు ఉంది. చాలా ఎక్సలెంట్గా ఉంది, చాలా బాగా జరుగుతుంది. జై కోదండరామస్వామి, జై కోదండరామస్వామి. మా ఊర్లో కొలువై ఉన్నటువంటి కోదండరామస్వామి ఆలయం వద్ద గత 4 రోజులుగా పెద్ద పండగలాగా ఉత్సవాలు జరుగుతున్నాయి. ఇప్పుడు మరి కొద్దిసేపట్లో
ఇక్కడ మండపం మీద స్వామివారి కళ్యాణం జరుగుతుంది, గ్రామోత్సవం జరుగుతుంది. కాబట్టి 27వ తారీఖున కూడా ఇలాగే జరగాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. మచిలీపట్నంలో గత 4 రోజులుగా జరుగుతున్న ఈ కార్యక్రమం అతి బాగా సక్సెస్ అయిందనమాట. కొల్లు రవీంద్ర గారి ఆధ్వర్యంలో జరిపించారనమాట. అయోధ్య శ్రీరాముడి జన్మభూమి అయిన అయోధ్య నుంచి వేద పండితులు వచ్చి అండ్ పవిత్ర గంగాజలంతో చాలా చక్కగా దీన్ని సక్సెస్ చేశారనమాట. మాకైతే ఈ బందరకోటలో ఎప్పుడు ఎన్నడూ జరగలేదు. 2022 నుంచి రవీంద్ర గారు చాలా చక్కగా ఈ గుడికి అభివృద్ధి చేస్తున్నారనమాట. ఒకటే చెప్తున్నా నేను, అయోధ్యలో ఉన్న రాముడు అందరికీ దేవుడైతే ఈ బందర్లో పుట్టిన కొల్లు రవీంద్ర గారు మాకు రాముడు. ఈ రాముడు ఆ రాముడికి గుడి కొట్టించి చాలా చక్కగా అభివృద్ధి చేస్తున్నారనమాట. థ్యాంక్ యూ. పట్టాభిషేకం జరిగి రాముడు వారు పట్టాభిషేకం చేశారు. చాలా కనువిందుగా చేశారు. భోజనాలు కూడా పెట్టించారు. మా అందరికీ వచ్చిన వాళ్ళందరికీ మంచిగా భోజనాలు పెట్టారు. కొల్లు రవీంద్ర గారి ఫ్యామిలీ చాలా బాగా మంచిగా అన్నీ బాగా చేశారమ్మా. చాలా బాగుంది, కన్నుల విందుగా జరిగిందమ్మా. గుడి గాలిగోపురం కానీ ప్రతిష్ఠ కానీ అన్నీ చాలా మంచిగా జరిగింది. ఇప్పుడు ఊరేగింపు కార్యక్రమం కూడా జరగబోతుంది. స్వామివారి కళ్యాణం కూడా ఉంది, హారతి కూడా ఉంది. మరి ఎలా జరగబోతున్నాయండి? చాలా బ్రహ్మాండంగా జరుగుతాయి అమ్మా. పొద్దున్నుంచి జరిగినవి కూడా చాలా బాగున్నాయి. ఇప్పుడు జరిగేవి కూడా చాలా బాగుంటాయి అని అనుకుంటున్నాం. చాలా బాగా జరుగుతాయి అమ్మా, చాలా బాగా జరుగుతాయి. అందరూ చాలా భక్తులు చాలా మంది వచ్చారమ్మా. చాలా కన్నుల విందుగా ఉంది, చాలా బాగా జరిగింది.